నమస్కారం ప్రజలారా. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం పెట్టినారు, కలెక్టర్లతో మీటింగ్ అయినారు. ఓకే, బాగానే ఉండదు, నేనేం కాదనలా. మా జగనన్న కలెక్టర్లకు ఏ విధంగా దిశానిర్దేశం చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దిశానిర్దేశం చేసినాడు అనే దాని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి తేడాను మనం ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేద్దాం. ఎందుకంటే మనం ఏ విధంగా పాలన, మనం ఏ విధంగా ఇది చేసాం, మనం ఏ విధంగా కలెక్టర్ల గారికి ఏ విధంగా దిశానిర్దేశం చేసినాం, ప్రస్తుతం ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దిశానిర్దేశం చేసినాడు అనే దాన్ని ఒకసారి మనం చర్చిద్దాం. ముందుగా మన జగనన్న గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, కలెక్టర్లకు ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చున్నాడు ఒక ముఖ్యమంత్రికి అనేది మనం చూద్దాం. ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. తిట్టే కార్యక్రమం, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని కలెక్టర్గా పోస్టింగ్ వచ్చి కలెక్టర్లుగా ఉంటే వాళ్ళు పోయి తిట్టే కార్యక్రమం అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి. మేము అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లకు చెప్తున్నటువంటి మాటలు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఎవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడితే ఏదైనా మా పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అంటే మనం గతంలో ఎన్నో లుచ్చా పనులు చేశాం కాబట్టి ఆ పనుల మీద ఎవరైనా సరే రోడ్డెక్కి మాట్లాడితే వాళ్ళను తిట్టమని కలెక్టర్లకు చెప్తున్నాడయ్యా. కలెక్టర్లు ఉన్నత చదువులు చదువుకునింది బూతులు తిట్టమని చెప్పా. ఏంది జగనన్న ఇది? చూద్దాం ఏం మాట్లాడినాడో ఇందాం. ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టు. తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి. సో దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి అంటే వాళ్ళు అంటే మనం ఏదైతే చేసినామో, మనం చేసిన అవినీతి, మనం చేసిన అక్రమాలు, మనం దోచుకున్నటువంటి దోపిడీ గురించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడితే డైరెక్ట్గా కలెక్టర్లే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టమంటున్నాడు. అంటే మన కార్యకర్తలు చెప్పేది ఆందో, ఎవరు చెప్పేది ఆందో. ఇదే మనం కలెక్టర్లకు ఇచ్చేటువంటి గౌరవం, ఇదేనా మనం కలెక్టర్లకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఇదేనా జిల్లాల్లో విభజించినప్పుడు జిల్లాలో కొత్త ఎస్పీలు వచ్చి ఆ ఎస్పీలకు అందరికీ మనం నేర్పుతున్నటువంటిది ఇదేనా? అంటే మన మైండ్ సెట్ ఎట్టుంటుందో ఎదుటోడి మైండ్ సెట్ అదే విధంగా ఉంటుందని చెప్తున్నాడు మా జగనన్న. అర్థం చేసుకోండి. అంటే దానికి వివరణ ఇవ్వండి. అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు ఇది అని వివరణ ఇవ్వండి. మేము ఈ విధంగా చేసినామని వివరణ ఇవ్వండి, ప్రజలలో అవగాహన కల్పించండి, నాయకులకు వివరించండి అని చెప్పాల్సింది పోయి తిట్టండి, గట్టిగా తిట్టండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టేటువంటి కార్యక్రమం కూడా మనం చేయాలి. చేసిన దానికే మనకు గ్యారా వచ్చినాయి. అది అర్థం చేసుకోండి ఒకసారి. ఏం మాట్లాడతారయ్యా? అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కలెక్టర్లను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడినా కూడా విన్నాం. కలెక్టర్స్ మీకు అందరికీ ఒకే మాట చెప్తున్నా, హిస్టారికల్ టైం. మీ లైఫ్ టైంలో కలెక్టర్స్ అనేది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి క్యారియర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత మీరు ఇంకో పొజిషన్ పోతారు కానీ ఏం చేశారనే దానిపైన మీకు జీవితాంతం గుర్తుంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ జిల్లాలో ఒక పాజిటివ్ మెసేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఫలాన్ని నేను చాలా మంది చూశాను. నేను కూడా కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చీటికి మాటికి మార్చను. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు మార్చరు చంద్రబాబు నాయుడు గారు. మా అన్న ఎవరైతే మా మాట అనుకుంటా ఉంటారో వాళ్ళని నిమిషాల వ్యవధిలోనే ట్రాన్స్ఫర్లు పెట్టేస్తాం. మీరేం చెప్తున్నారు? మనం ఈ జిల్లాలో పనిచేస్తున్నామంటే అది ఒక హిస్టరీగా నిలిచిపోవాలా, మనం అక్కడ ఏం మంచి చేసినామనేది ప్రజలకు గుర్తుండిపోవాలా, మీకు గుర్తుండిపోవాలా కలెక్టర్గా. అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా వేరే దిక్కుల నుంచి పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే మనకు ఇక్కడ మనం పనిచేసినామనేటువంటి ఒక గుర్తింపు ఉండాలా అంటున్నారు. మాకు ఆ గుర్తింపు ఏం అవసరంలే, మాకు అవసరంలే. నువ్వు కాంటే ఇంకొకటి వచ్చాడంటాం. నీతో నువ్వు కాంటా ఉంటే ఇంకో కలెక్టర్లు వచ్చారు మీ స్థానానికి, మీరు బాండి పక్కకి అని చెప్తానులా. కలెక్టర్ని, ఐఏఎస్ ఐపీఎస్ని జైలు బోర్లు ఎక్కించి కటకటాల వెనక పెట్టినటువంటి ఘనత, జైలు పాలు చేసినటువంటి ఘనత మాది. సో మా ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఇట్లుంటుంది. చెప్పుగా సార్.
యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఐ వోంట్ డిస్టర్బ్. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళారు. ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఢిల్లీలో ఐటీ సెక్రటరీలు 3 సార్లు చూస్తే 3 వీళ్ళే. అప్పుడు ఐటీ అంటే తెలియనప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే అక్కడ అయ్యే పరిస్థితికి వచ్చారు. సత్యనారాయణ, ఆ తర్వాత సహాని, అంతకుముందు చంద్రశేఖర్, 3 కూడా ఐటీ సెక్రటరీస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. మీరు స్పెషలైజ్ చేయగలిగితే దిస్ ఇస్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఫైనాన్స్లో కూడా సుబ్బారావు అయితే నా దగ్గర ఫస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ, తర్వాత ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు మేము కోరుతున్నా, డోంట్ మిస్టేక్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ష్. ఐ విల్ సపోర్ట్ యూ ఫుల్లీ. ఇఫ్ యూ ఫెయిల్ దెన్ నో ఎక్స్క్యూజ్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు ఇవన్నీ మాకు అవసరం లే. ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఇంకో చాట పోయినారు, ఆడ ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఆడ ఉన్నత పదవులు, అవన్నీ మాకు అవసరం లే. మేము చెప్పిందే వేదం, మేము చెప్పింది తినాలా. మీరేం చెప్తున్నారు? ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు అని అంటున్నారు సార్ మీరు. మేమేం చెప్తున్నాము? మా దగ్గర పనిచేసిన వాళ్ళు జైలులో ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు మా దగ్గర పనిచేసిన వాళ్ళు జైలు పాలై ఉన్నారు. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం. సో నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్క మీటింగ్లోనూ, ప్రతి ఒక్క దగ్గర, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఆఫీసర్కు చెప్పేది మా జగనన్న ఏందిరా అంటే, మనల్ని ఎవడైనా ఏదన్నా అంటే గట్టిగా తిట్టండి, గట్టిగా తిట్టండి అని కలెక్టర్లకే చెప్తున్నాడు. ఇంకా నాయకులకు, మంత్రులకు, కార్యకర్తలకు, మాజీ మంత్రులు అంటే మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పేటువంటి మాటలు కలెక్టర్లకే ఆయన తిట్టండి అని చెప్తున్నాడంటే ఇంకా మామూలుగా ఉంటుందా? నాయకులతోనూ మామూలుగా ఉంటుందా? కార్యకర్తలతో? ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నేనేం తెలియజేస్తానంటే, చంద్రబాబు నాయుడు గారికి మా జగనన్నకు ఉండేటువంటి తేడాను మీరే ఆలోచన చేసుకోండి. కలెక్టర్లకే తిట్టమని చెప్తున్నాడు అంటే ఇంకా మామూలుగా ఉండదు మనతో వ్యవహారం అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి తేడాను కూడా ఒకసారి మీ మనసులో ఏమనిపించిందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.